సంగమా దయచేసి గమనించండి. ఆత్మీయులమైన మనము ఆత్మానుసారంగా జీవించినట్లయితే శరీర కార్యములు మనం జరిగించము అని బైబిల్ సెలవిస్తుంది. శరీరానుసారంగా జీవించువాడు ఆత్మానుసారంగా జీవించలేడు. ఆత్మానుసారంగా జీవించువాడు శరీరానుసారంగా జీవించలేడు. మనం ఆత్మానుసారంగా జీవించాలనే దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. మనం ఎంత భక్తులమైనప్పటికీ, ఎంత ఆత్మీయులమైనప్పటికీ, ఎంతో కాలంగా రక్షణ అనుభవం కలిగిన వారమైనప్పటికీ ఒక్క క్షణం అజాగ్రత్త వల్ల మనం కలిగి ఉన్న ఆత్మీయతను కోల్పోవడం సాధ్యం. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, 40 సంవత్సరాలు డ్రైవింగ్ చేయటం నీకు అనుభవం ఉన్న ఒక్క సెకను, ఒక్క క్షణం నువ్వు గనుక డ్రైవింగ్ చేస్తూ కునుకుపాటుకు గురైనట్లయితే ప్రాణం తీసేస్తుంది. 40 సంవత్సరాలు డ్రైవింగ్లో అనుభవం ఉంది కదా, నాకెందుకు యాక్సిడెంట్ అవుతుంది, నేనెందుకు యాక్సిడెంట్ చేస్తాను, నాకెందుకు ప్రాణం మీదకి వస్తుంది అని చెప్పడానికి గ్యారంటీ లేదు. ప్రతిసారి డ్రైవింగ్ చేస్తున్న ప్రతిసారి నువ్వు మెలకువగా ఉంటేనే గమ్యానికి చేరుకుంటావు. 40 సంవత్సరాలుగా మెలకువగా ఉంటున్నాను కదా, ఒక్క సెకను కునుకుపాటు వస్తే ఏమవుతుందిలే అని అనుకొని ఒకవేళ కునుకుపాటు పడితే ప్రాణం పోతుంది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా తాను నిలుచున్నాను అని భావించేవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి బైబిల్ సెలవిస్తుంది. మనందరికీ ప్రధానమైన హెచ్చరిక ఏమిటంటే, దావీదు లాంటి అద్భుతమైన ఆత్మీయుడు ఈ అధ్యాయము ముందు బైబిల్లో మరొకరు కనిపించరేమో. ఎందుకంటే ఎవరిని గూర్చి కూడా బైబిల్ ఈ మాట రాయబడలా. ఏ మాట? నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు అనే మాట ఏ ఒక్కరి గురించి బైబిల్లో రాయబడలా. ఒక్క దావీదు గురించి. దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు. అంటే దేవుడు ఏమైతే ఉద్దేశిస్తాడో, దేవుడు ఏదైతే తన చిత్తము అని నమ్ముతాడో దాన్ని ఖచ్చితంగా చేసేటటువంటి తత్వం కలిగిన వాడు, దేవుని మనస్సు కలిగిన వాడు. అయినప్పటికీ కూడా ఇంత ఘోరమైనటువంటి పాపంలో పడిపోయాడు అని అంటే మనం ఏ పాటి వారము? కాబట్టి మనము మరింత జాగ్రత్తగాను భద్రంగాను ఉండాలి. ప్రాముఖ్యంగా సహోదరి సహోదరులు, పాపంతో చెలగట్టమాడకండి. సైతాను తీసుకొచ్చే శోధనలను సులభంగా తీసుకోకండి. ఇది నన్నేమీ చేయలేదులే, ఈ అలవాటు నన్నేమీ చేయలేదులే, ఈ పాపము నన్నేది చేయలేదులే, ఈ కోపము నన్నేమీ చేయలేదులే, ఈ అపవిత్రత నన్నేమీ చేయలేదులే, ఈ స్నేహం వల్ల నాకు నష్టం లేదులే, ఈ బంధం వల్ల నాకు నష్టం లేదులే అని దయచేసి ఏ ఒక్కరు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకని? ఒక్క అవకాశం నువ్వు సైతానికి ఇస్తే సైతాన్ నీ జీవితాన్ని శాశ్వతం నాశనం చేసేస్తాడు. దావీదు జీవితం ద్వారా అదే మనం తెలుసుకుంటున్నాం. ఒక్క అవకాశం సైతానికి ఇచ్చాడు. మిగతా కాలం అంతా కూడా దావీదు నరకమే అనుభవించాడు. దావీదు ఈ మిద్దె మీద చక్కర్లు కొడుతున్నప్పుడు అతని వయసు సుమారు 50 సంవత్సరాలు. బాల్యము నుండి 50 సంవత్సరాల వరకు, అంటే సుమారు 35 సంవత్సరాలు చాలా ఆత్మీయంగా జీవించాడు, చాలా దేవునికి దగ్గరగా జీవించాడు. కానీ 50వ సంవత్సరంలోకి వచ్చేసరికి, లేక 50స్లోకి వచ్చేసరికి దావీదు జీవితంలో ఘోరమైనటువంటి తప్పిదము చోటు చేసుకుంది. ఆ తప్పిదము చోటు చేసుకోవడానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటి? నెంబర్ 1, అలక్ష్యం. దేవుడు తనకిచ్చిన బాధ్యత పట్ల అలక్ష్యం. యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. అలక్ష్యం. దేవుడు మనకిచ్చిన బాధ్యతలు మనమే నిర్వర్తించాలి. అలక్ష్యము కుదరదు. 2, దావీదులో మనం ఎప్పుడు చూడనటువంటి లక్షణాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఏమిటంటే అలసత్వం, అనగా సోమరితనం. దావీదు ఎప్పుడు కూడా సోమరి కాదు, యుద్ధశూరుడు. ఎవరైనా యుద్ధం చేయడానికి వెనుకంజ వేయొచ్చేమో కానీ దావీదు వెనుకంజ వేయలా. గొలియాతు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ, మీలో ఎవరైనా ఒక్కడు వచ్చి నన్ను జయించండి అని చెప్పి 40 రాత్రులు 40 పగళ్ళు
ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు సౌలుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయి పారిపోయారు. అందరూ పారిపోతున్నప్పుడు, అందరూ వెనుకంజ వేస్తున్నప్పుడు ఒకే ఒక్కడు ముందుకొచ్చాడు. దావీదు. సోమరుడు కాదు, కానీ ఏమైంది? ఏదో అయింది కాబట్టి సోమరితనం దావీదులో ప్రవేశించింది. మనలో కొంతమంది ఉన్నారు, చాలా బాగా కష్టపడి పనిచేసేవాడివి, కష్టపడే నీ కుటుంబాన్ని కట్టుకున్నావు, కష్టపడే నీ కుటుంబాన్ని పోషించావు, కష్టపడి నీ బిడ్డల్ని పెంచావు సహోదరి సహోదరుడా. కానీ కొంతకాలంగా నీలో అలసత్వం వచ్చేసింది. కష్టపడడానికి ఇష్టపట్టల్లా, ఉద్యోగానికి వెళ్ళడానికి మనసు ఒప్పట్లా, ఇంటి పని వంట పని చేయబుద్ధి కావటల్లా, బిడ్డల విషయంలో గతంలో నువ్వు చూపించినటువంటి శ్రద్ధ, వారితో పాటు కలిసి చేసిన ప్రార్థనలు, వారి పట్ల నీకున్నటువంటి అంకిత భావం ఎందుకో కనుమరుగైంది. గతంలో నువ్వు కలిగి ఉన్న ఆత్మీయత, గతంలో నువ్వు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత, గతంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రార్థన, గతంలో పరిచర్యలో నీకున్నటువంటి అంకిత భావం కనుమరుగైంది. ఒకప్పుడు అద్భుతమైన సేవకుడివి, సేవకురాలువి, ఒకప్పుడు అద్భుతమైన ఆత్మీయుడివి, ఆత్మీయురాలువి. కానీ ఏమైందో ఏమో, బహుశా ఎంతో కొంత స్థిరపడ్డావేమో, బిడ్డలు కూడా చదువుకొని పైకొచ్చి వాళ్ళు స్థిరపడి ఉద్యోగం చేస్తున్నారేమో. ఇప్పుడు నీకంటూ భయము అనేది తగ్గింది. ఈ హెచ్చరికలతో కూడిన సందేశం మనందరికీ అవసరం. కారణం, భద్రంగా ఉండడానికి, ప్రభు మనకిచ్చిన ఆత్మీయతను కాపాడుకోవడానికి, సులభంగా చిక్కులు పెట్టేటటువంటి సైతాను తంత్రాల్లో పడిపోకుండా తుది శ్వాస వరకు మన ఆత్మీయతను పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఈ హెచ్చరికతో కూడిన సందేశాలు మనకు అత్యవసరం. ఈరోజు విన్న సందేశ సారాంశం, నీ కళ్ళు బాగుంటేనే నీ ఒళ్ళు బాగుంటుంది. ప్రార్థన చేద్దాం రండి, ఉన్న చోటే మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, నాయన మేము నీ బిడ్డలం కనుక నీ రెక్కల చాటున మమ్మల్ని దాచిపెట్టి మాకు తెలియకుండా సైతాను పొంచి ఉంచిన ప్రతి అపాయాన్ని, ఆపదను లయపరిచి మా సంఘానికి, సంఘ సభ్యులకు, సంఘంలో సేవ చేస్తున్న వారందరికీ ప్రత్యేకమైన నీ కాపుదల భద్రతను ఉంచండి. మేము చేసే ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని, ప్రయత్నంలో విజయాన్ని, ప్రయాణంలో క్షేమాన్ని, వారి మధ్య కాపుదల భద్రతను, మా ప్రాణాత్మ శరీరాల్లో స్వస్థతను, ఆరోగ్యాన్ని, ఆర్థిక బలాన్ని అనుగ్రహించమని దీవించి పంపమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.